హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వెయిట్ లాస్కి ఉపయోగపడే మంచి కర్రీ తయారు చేసుకుందండి. చాలా రుచికరంగానే ఈవేళ మనం ఆయిల్ వేయకుండా చాలా సింపుల్గా మనం కర్రీ తయారు చేసుకోవచ్చు. 1 కేజీ చికెన్ చేసుకున్నాను. ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మీడియం సైజు 3 ఉల్లిపాయలని చక్కగా చిన్న ముక్కలు కట్ చేసుకుని బౌల్లో వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 4 పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. పసుపు 1/2 టీ స్పూను, కారం పెద్ద స్పూన్ తోటి 1 స్పూన్ వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను, చికెన్ మసాలా 1/2 టీ స్పూను, ఉప్పు కర్రీకి సరిపోయినంత ఉప్పు కారం ఇప్పుడే వేసుకోవాలి. అలాగే ఇవన్నీ వేసిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోండి. వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలపండి చేతితోటి. ఇదంతా మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత ఇందులోని మనం కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే కరివేపాకైనా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు వేసిన తర్వాత చేతితోటి బాగా పిసికి మొత్తం అంతా కలపండి. అంటే ఉల్లిపాయలోంచి వాటర్ రావాలన్నమాట. చక్కగా చూడండి, ఇలా మనం కలుపుతుంటే చక్కగా వాటర్లా రావాలి. అంత బాగా మనం కలుపుకోవాలి. అప్పుడే మనకి కర్రీ రుచిగా ఉంటుందన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ముందుగా శుభ్రం చేసుకుని చక్కగా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, చికెన్ వేసుకొని ఇదంతా మొత్తం ఉల్లిపాయలు ఇవన్నీ పట్టేలాగా చక్కగా కలపండి. చూడండి, బాగా ఇలా కలుపుకోవాలి. చికెన్కి అంతా బాగా పట్టేలా కలుపుకొని దీని మీద మూత పెట్టుకుని ఒక్క 2-3 గంటలు పక్కన పెట్టుకోండి. లేదు మనకు టైం లేదంటే కనీసం 1 గంట సేపు అయినా పెట్టుకోండి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నేనైతే ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకున్నాను. 2 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ చికెన్ కలిపాం కదా, ఇదంతా కుక్కర్ గిన్నెలో వేసుకోండి. చూడండి, ఇలా మనం వేసేటప్పుడే కొంచెం వాటర్ కింద వస్తుంది. ఇందులో మనం ఈ కర్రీలోని వాటర్ పోసుకోలేదు, అలాగే మనం ఆయిల్ కూడా వేయకుండా చక్కగా రుచికరంగా తయారు చేసుకోవచ్చు. కుక్కర్ గిన్నెలో వేసిన తర్వాత మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టి గ్యాస్ని మీడియంలో పెట్టుకుని చక్కగా ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఎక్కువసేపు అక్కర్లేదు, తొందరగానే ఉడుకుతుంది చికెను. ఒక 2 విజిల్స్ అయిన తర్వాత నేను ఇలా కుక్కర్ గిన్నె మూత తీసి మీకు చూపిస్తాను. కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. ఒకసారి అంతా కలిపి చూపిస్తాను మీకు. ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ అయిందంటే గ్యాస్ ఆన్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. కానీ నాకైతే కరెక్ట్గా అంతా సరిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడే నేను గ్యాస్ ఆఫ్ చేశాను. చూడండి, చక్కగా మనకి ఇలా అయిన తర్వాత ఇప్పుడు నేను గ్యాస్ కూడా ఆఫ్ చేసుకున్నాను. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మీకు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను. చూడండి, చక్కగా పైకి ఆయిల్ తేలినట్టు చక్కగా వచ్చింది. మనం ఇందులో ఆయిల్ వేయలేదు, అలాగే నీళ్ళు కూడా పోసుకోకుండా చక్కగా మనం రుచికరంగా కర్రీ తయారు చేసుకున్నాం. ఇది వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు చక్కగా ఈ విధంగా తయారు చేసుకోండి. చికెన్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకు మనకి చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్నారనుకోండి, వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు ఒక ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. ఈ కర్రీని మనం చపాతీతో తింటే చాలా చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో మాకు కామెంట్లో తెలపండి.